ధూమపానం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మనం బయటపూట చూస్తున్న ప్రపంచమే చీకటి పడేసరికి భయంగా మారిపోతుంది. మనం పగలు నడిచే దారిలోనే రాత్రి నడిస్తే ఎవరో మన వెంట నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మన నీడే మనల్ని భయపెడుతుంది. ఆలోచించండి, ఇదంతా మన ఊహ లేక ఏదో అర్థం కాని శక్తి మన చుట్టూ ఉందా? కొంతమంది ఆ శక్తిని గమనించరు, కానీ కొంతమంది మాత్రం దాన్ని ఎదుర్కొంటారు. ఈ కథ అలాంటి ఒక రాత్రి గురించి, అలాంటి ఒక ఎదుర్కొన్న అనుభవం గురించి. చేసిండ్రు ఆర్డర్లో పెడుతున్నా ఎవడొచ్చి కలుపుతున్నట్టు. Good morning, Raj. Good morning. గుడ్ మార్నింగ్. ఏంట్రా మార్నింగ్ ఎంత కష్టపడిపోతున్నారు? అబ్బా, లింక్డ్ఇన్ కూడా వదలరా. నీకేటి బాబు, సింగిల్ ఉంటే తెలుస్తుంది. ఏరా, ఈరోజు కూడా లేట్ అయిందా? అవునరా, బోల్డ్ పెండింగ్ వర్క్ ఉంది. అవునా, రోజు ఇంకేనా? చెప్పలేం, మరి చూడాలి. ఏంటి ఈ మధ్య సిస్టమ్ ముందు అసలు కనిపించట్లేదు? నీ అదర్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే ఆఫీస్ అవర్స్ తర్వాత చూసుకో. షూర్ సార్. ఒకసారి నెగిన్ బిల్లు. ఏంట్రా ఏమైంది? కింద ఫ్లోర్లో ఒక అమ్మాయి కనిపించిందిరా. కూర్చో. ఈరోజు నేను కొంచెం బిజీ, నువ్వు ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలి. నేనా? నాకేం వచ్చు సార్. నీకేం రాదని నాకు తెలుసు, వాళ్ళకి తెలియదుగా. అయినా తను మా ఫ్రెండ్ వాళ్ళ డాక్టర్, ఎలా అయినా తీసుకుంటాం. క్యాజువల్గా ఇంటర్వ్యూ చేశాను. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రెజ్యూమే ప్లీజ్. సో యూ హ్యావ్ 3 years ఎక్స్పీరియన్స్, రైట్? ఎస్ సార్. అదేంటి, నువ్వు రిలీవ్ అయింది 2023 అని ఉంది, ఇది 2025. మరి 3 years ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చింది? ఎక్స్క్యూజ్ మీ సార్. ఓ, 3 years నుంచి OnePlus చేస్తావా? ఎస్ సార్. ఓకే. వాట్ డూ యూ నో అబౌట్ అవర్ కంపెనీ? Company is located in Vizag, sir. And Vizag is in Andhra Pradesh. And Andhra Pradesh is in... ఇండియా. బీటెక్ కదమ్మా నువ్వు, తప్పలేదులే. సో నెక్స్ట్ క్వశ్చన్. సపోజ్ నువ్వు రాసిన కోడ్లో ఒక పెద్ద ఇష్యూ వచ్చింది, అప్పుడు నువ్వు దాన్ని ఎలా డీల్ చేస్తావు? ఏం చేస్తావు? వెంటనే దేవుడికి మొక్కుంటాను సార్. అబ్బో, ఇంకా ఈ కోడ్ అయితే మన రిస్క్లో ఉంది, ఎందుకులే. ఓకే, నువ్వేమైనా అడగాలనుకుంటున్నావా? ఇయర్లో ఎన్నిసార్లు హైక్ ఇస్తారు సార్? ఏ కంపెనీ అయినా ఇయర్కి ఒకసారి ఇస్తారమ్మా. కిందకి వెళ్ళి అందరిని పరిచయం చేసుకో. బాయ్ రా. అరే వర్క్ కంప్లీట్ చేసేద్దాం ఉండరా? రేపు చేసుకుందాం లేరా.
అరే రేపనే మాట వద్దురా అసలు. అయితే ఎల్లుండి చేసుకుందాం. ఈ టైంలో ఎవర్రా? అరే అరే ఇక్కడ వద్దురా, ఏ ఎవరైనా వస్తారేమో. నేను వచ్చా కదా. ఇంకా ఎవరైనా వస్తారేమోరా.
ఓ షిట్ మ్యాన్. అరే ఇక్కడికి వచ్చారా? ఏంటన్నా వర్క్ ఏం లేదా? సిస్టమ్ అప్డేట్ అవుతుంది రాజ్. ఓకే. రమణ, సిస్టమ్ అప్డేట్ అవుతుంది రాజ్. కమ్ టు మై రూమ్. చెప్పిన పని చెయ్యు. కొన్ని చేసిన పనికి అప్డేట్ ఏమైనా ఇస్తావా? అది ఇవ్వు. ఎప్పుడు చూడు పక్కన ఉన్న వాళ్ళతో సొల్లు, లేదంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉంటావు. వారానికి ఒకసారి వచ్చి తిట్లు తింటావు. ఇలా తిట్లు కాస్తున్నావు కదా, ఏమనిపించట్లేదా? చెప్పు, అసలు ఏమనిపిస్తుంది నీకు? అంటే ఆకలేస్తుంది. Hello guys, please complete your work as soon as possible. We have very critical timelines. And one more thing, you all will have a performance review and will get hiked by next month. అప్పుడే పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తాడు. ఏంట్రా తెగ సిగ్గుపడిపోతున్నావు? నేను బాగున్నా, ఏం చేస్తున్నా చాట్ జీపీటీతో ఏంట్రా? అంటే ఎవరికి మెసేజ్ పెట్టినా వెంటనే బ్లాక్ చేసేస్తున్నారు. సో చాట్ జీపీటీ అయితే బ్లాక్ చేయలేని. ఎస్. ఏరా ఈరోజు టెన్షన్గా ఉన్నావు? ఏం లేదురా, నైట్ అవుట్ జరిగింది, మళ్ళీ చెప్తాను. ఓకే. ఏరా ఏమైంది? ఏం లేదురా, వర్క్ ఉంది కదా, నైట్ ఆఫీస్లో ఒక్కడనే ఉన్నా. ఇదిరా జరిగింది. అదేదో లోపల చెప్పొచ్చు కదా, బయట చెప్పాలేటి? అరే అక్కడ చెప్తే అందరూ ప్యానిక్ అవుతారు కదరా. నువ్వు చెప్పింది అసలు మళ్ళీ దానికి ప్యానిక్ టానిక్. ఈ రోజుల్లో దయాలేటి బే. చెప్తున్న వీరికి పని లేదు, వింటున్న మనకి పని లేదు. పద. నిజంగానే గజ్జల సౌండ్ వినిపించిందా? అవునరా, వీళ్ళ నంబర్ ఏంటి? టేస్ట్ చూసావా? వైట్ సారీ కట్టుకుందా, బ్లాక్ సారీ కట్టుకుందా, జుత్తు విరబూసుకుందా, జుత్తు ముడేసుకుందా? నువ్వేదో భయంతో అడుగుతున్నట్లేదురా, ఏదో కరువులు అడుగుతున్నట్టుందిరా. పొరా ఈ నైట్ టైం ఉండాలంటేనే భయం వేస్తుందిరా. రే 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 సని ఆగరా రే రే. ఎక్కడికైనా బయటకు వెళ్దామా? బీచ్కి వెళ్దామా? ఎప్పుడు బీచ్ కేట్రా? అయితే పబ్కి వెళ్దాం. పబ్బుకా? అయితే నేను వస్తా. స్లిప్పర్స్ అలా చేయరు బే. అయితే బయటికి వచ్చేస్తాను. ఎవరు ఇది? చెప్పల్స్ నాట్ అలౌడ్ అంటే షూస్ మ్యాండేటరీరా? ఎరా రావట్లేదా? లేదురా, ఈరోజు వర్క్ ఉంది. అరే ఇందాకే చెప్పా కదా, జాగ్రత్త. ధైర్యానికి భయం వేస్తే నేనే ధైర్యం చెప్తాను రా. అలాంటిది నేను భయపడతాను ఎలా అనుకున్నావురా? బ్లడీ ఫూల్. మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను? ఎందుకైనా మంచిది లైట్లు ఆన్ చేసుకుందాం.
సార్ కంపెనీ పేరు మీద అర్చన చేయించండి, ప్రసాదం తీసుకోండి. కంపెనీ పేరు మీద అర్చన చేయొచ్చాడా? అయినా వీడు ముస్లిం కదా. నేను లేకపోతే ఈ కంపెనీ ఏమైపోతే ఏంటో. అంతవరకు వీడేం చేస్తున్నాడు? కస్టమర్ కేర్ రా. కస్టమర్ కేర్. టూ మచ్ వర్క్ రా, టూ మచ్ వర్క్. అరే మేనేజర్ దగ్గర అంటే ఓకే, నా దగ్గర ఎందుకురా? గుడ్ మార్నింగ్ సార్. వీడేంటి ఇన్సెట్ వేసాడు? హలో, మా ఎండి దేవుడురా. అలాంటి ఎండి దొరకడం మా అదృష్టం రా. ఓ, నేను హై గురించి చెప్పాను కదా. గైస్, స్మాల్ క్లారిఫికేషన్. పర్ఫార్మెన్స్ అంటే నా ముందు పర్ఫార్మ్ చేయడం కాదు, వర్క్ బాగా చేయడం. ఏమైందిరా డల్గా ఉన్నావు? లింక్డ్ఇన్ నౌకరీ తెగ అప్లై చేస్తున్నాను, బట్ మరి కాల్స్ ఏమైనా వచ్చాయా? వస్తున్నాయి. లోన్ అప్లై చేసుకోమని, క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టుకోమని. టూ బ్యాడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రా. ఆ మాట ఏడే చెప్పాలరా. సరే, ఈ రోజు నుంచి అందరం ఇంగ్లీష్లోనే మాట్లాడుకుందాం. నో మోర్ తెలుగు. ఇంగ్లీష్ అనేసరికి ఎవడ పని వాడు చేసుకుంటున్నారు చెప్పడం. సరే, ఇంగ్లీష్ వద్దు కానీ ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయాలి. అందరూ ఒకసారి రండి. నిన్న సన్నీ చెప్పింది నిజమేరా. నాకు ఏవేవో సౌండ్స్ వినిపించే, ఏదో ఆకారం ఏడుస్తున్నట్టు కనిపించింది. నేను సన్నీ చెప్పినప్పుడు కామెడీ చేసాం, బట్ నైట్ నేను రియల్గా ఎక్స్పీరియన్స్ చేశాను రా. నమ్మాలని నమ్మకూడదు అర్థం కావట్లేదు. ఈ బిల్డింగ్లో ఏదో ఉందని అనుమానంగా ఉందిరా. ఆఫీస్లో దెయ్యాలంటున్నారు, నీకేమైనా భయం వేస్తే నాకు చెప్పు. దెయ్యం కన్నా నువ్వే డేంజర్ కదరా. ఒక పక్క హైక్ అంటున్నారు, వీళ్ళేమో దయ్యం అంటున్నారు, నాకేమో వర్క్ ఉంది.
వారిని నువ్వా భయపెట్టావు కదరా బయటిరా. అంటే దయ్యాన్ని చూద్దామని. వారిని దయ్యాన్ని కూడా వదలవరా? అది దయ్యం అనుకున్నావా లేక? ఏంటమ్మా దయ్యానికి మాత్రం మనసు ఉన్నదా? అది కూడా ఒకప్పుడు మనిషే కదా. అదే అమ్మయ్య లక్కీగా ఈరోజు రాలేదురా బాబు. నేను మాత్రం అనవసరంగా వచ్చాను. వచ్చేసావా? దా నీకోసం వెయిటింగ్. ఇక్కడ ఏంటమ్మా ఎంత లేట్? నీ అబ్బా నేనురా. ఇక్కడ కూడా వదలవేట్రా? ఏంటమ్మా నన్ను వదిలేసి వచ్చేద్దాం అనుకుంటున్నావా? వారిని అబ్బా నువ్వా భయపడ్డాను రా బాబు. ఇక్కడ కూడా నువ్వు వచ్చావేట్రా? అందుకే అది రాలేదేమో. పదండి వెళ్ళిపోదాం. ఎలాగో వచ్చారు కదా ఉన్నాను రా, కలిసి వెళ్ళిపోతాం. నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. మీరు ఉండండి, నేను వెళ్ళిపోతాను. నేను అంటానులే. థ్యాంక్స్ రా బాబు ఉన్నందుకు. డోర్ ఎత్తే లోపల రాదేట్రా? ఏంటి అందరూ ఒకేసారి వచ్చారు? ఎనీ ఇష్యూ? అరే అరే ఎవరో ఒకటి చెప్పండి. సనీ నువ్వు చెప్పు. సార్ నైట్ టైం ఆఫీస్లో ఏదేదో జరుగుతుంది సార్. అవును సార్, ఏవేవో షేప్స్ కనిపిస్తున్నాయి. సార్ షేప్లు అంటే ఆ షేపులు కాదు సార్, దెయ్యాల గురించి మాట్లాడుతున్నాం. నాకైతే 2 సార్లు కనిపించింది సార్. ఏంటి ఎటగారమా? సార్ కావాలంటే ఒకసారి సీసీటీవీ చెక్ చేసుకోండి సార్. చిన్నప్పుడు కరెంటు పోతేనే ఇంట్లో గాలాడట్లేదని శ్మశానంలో వెళ్ళి పడుకునేవాడిని. నార్మల్ పడుకోవచ్చు. అలాంటిది నన్ను భయపెడదాం అనుకుంటున్నారా? ఈరోజు నేను ఉంటా, ఆ దైవం ఏం చేస్తుందో చూద్దాం. మీరు వెళ్ళి మీ పనులు చేసుకోండి. ఏం చేస్తున్నావు? హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ డెత్. అంటే అది పగడపోటు రాదు. వర్క్ ఏం లేదా? అంటే మొన్నే వచ్చాను కదా, అప్పుడే వర్క్. ఓ ఎవరు ఎవరు? మన వాళ్ళు చెప్పింది నిజమేనా?
మన వాళ్ళు చెప్పింది నిజమేనా? హలో గైస్, స్మాల్ నోటీస్. నో వన్ హ్యాస్ టు స్టే ఆఫ్టర్ 7 in the ఆఫీస్. మీకు ఏమైనా పెండింగ్ వర్క్స్ ఉంటే ఇంటికి వెళ్ళి చేసుకోండి, లేదంటే రేపు మార్నింగ్ ఆఫీస్కి వచ్చి చేసుకోండి. ఏంటని ఏమైంది? అరే ఇక్కడ దెయ్యం లేదు ఏం లేదు రా, అంతా సొల్లు. మేనేజర్ కనిపించింది. నేను మీదని మీడలేను సీసీ కెమెరా రికార్డింగ్ అంటే దెయ్యం లేదు ఏం లేదా? ఓకే, యాక్షన్. 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 ఈ ప్రజలు తట్టుకోలేకపోతున్నాడు బాబు. నువ్వు మామూలుగా తల సైడ్ చూడుకోకనా చెప్తాను